అమ్మయ్యా అనుపమ నువ్వు వచ్చేసావు. నన్ను కాస్త డ్రాప్ చేయవా? సారీ, నేను ఆల్రెడీ లేట్. నేను ఒక ముఖ్యమైన అతని కలవాలి. లోపల బొకేస్ ఉన్నాయా? ఓకే, బాయ్. అయ్యో, ఆల్రెడీ లేట్ అయ్యా. అయ్యో, నా స్కూటర్ కనపడటం లేదే. సూపర్. హలో, స్టాప్ స్టాప్ స్టాప్. బఫ్టీలో వచ్చిన పోలీసా? అదోలాగా చూస్తున్నాడు. మీరు ఏమిటండి మీరు లాగుతున్నారు? నిన్న మీరే కదా ఫోన్ చేసి చెప్పారు, నేను ఈ రోజు మిమ్మల్ని కలుస్తాను, నెహ్రూ పార్క్ వచ్చి వెయిట్ చేయండి, 5 గంటలకు మిమ్మల్ని వచ్చి కలుస్తానని చెప్పారు కదా. నేను మిమ్మల్ని గుర్తుపట్టడం ఎలాగని అడిగినప్పుడు మీరు చెప్పారు కదా, బ్లాక్ కలర్ కైనటిక్ హోటల్ వస్తాను 7948 లో అని. అంతలోపల మర్చిపోయారా? ఏమిటంటే ఆలోచిస్తున్నారు? 6 మాసాల నుంచి మిమ్మల్ని కలుసుకోవాలని ఎంత తప్పించిపోతున్నారో తెలుసా? అది మాత్రమే కాదు, మీరు 5 గంటలకే రమ్మన్నారు, నేను 4 గంటలకే వచ్చేసారు. ఫోన్ లో అలా చెయ్యి, ఇలా చెయ్యి, అది చేయకు, ఇది చేయకు అని ఆర్డర్లు వేసే మీరు డైరెక్ట్ గా చూడగానే ఎందుకంటే సైలెంట్ అయిపోయారు. ఈ స్కూటర్ అమ్మాయి లవ్ చేస్తున్నట్టుంది. ఇవాళ భలే ఛాన్సే. ఏంటండి? సారీ అండి, నేను కూడా 6 నెలలుగా మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నాను. అదే మిమ్మల్ని చూడగానే ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కాక అప్సెట్ అయ్యాను. అప్సెట్ అవ్వకూడదు, రండి అలా వెళ్ళి రిలాక్స్ గా మాట్లాడుకుందాం. రండి. భలే దొరికాడు. 1 minute. కళ్ళు మూసుకోండి. ఎందుకు? ప్లీజ్ కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరవండి. బాగుందా? మీకు నచ్చిందా? ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ ఎందుక? నన్ను ఎంత పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు. మన ఫస్ట్ మీటింగ్ వెరీ ఆర్డినరీ మీటింగ్ గా ఉండిపోకూడదని మీకోసం నేను కొన్న చిన్న ప్రేమ కానుక. మీకు నా మీద ఎంత ప్రేమ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. అయ్యో, మొత్తం నొక్కేయాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ, చెయ్యి చాపండి. థ్యాంక్స్ అండి. పాపం మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించాను. పర్వాలేదు. నేను 4 వచ్చేద్దామని బయలుదేరానండి, కానీ బయలుదేరేటప్పుడు ఏమైంది? భయపడాల్సిందేం లేదు. స్కూటర్ ని పట్టుకుపోవడానికి ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు వచ్చారు. వాళ్ళకి నచ్చజెప్పి వచ్చే లోపల లేట్ అయింది. మీరేమి తప్పుగా అనుకోలేదుగా? ఆ సంగతి అలా వచ్చాడు. స్కూటర్కి ఎంత ఇవ్వాలి? 2 నెలల డ్యూ 3000 రూపాయలు. అంతే కదా, ఇందులో 3000 రూపాయలు ఉన్నాయి, డ్యూ కట్టేసేయండి. అయ్యో వద్దండి. ఇలా చూడండి, నేను బాగుండాలని మీరు అనుకునేటప్పుడు మీరు బాగుండాలని నేను అనుకోకూడదా? తీసుకోండి. ప్లీజ్ వద్దండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. నేను మిమ్మల్ని కలిసిన మొదటి రోజే డబ్బు తీసుకుంటే బాగోదండి. హలో, స్టాప్. మీరు నన్ను ప్రేమించేది నిజమే అయితే ఈ డబ్బు తీసుకోండి. మన ఇద్దరి మధ్యన డబ్బు సమస్య కాకూడదు. తీసుకోండి. మీరెంత చెప్పాక కూడా నేను తీసుకోకపోతే మన ప్రేమని అగౌరవపరిచినట్టు అవుతుంది. కానీ ఒక కండిషన్, నేను ఈ డబ్బు తిరిగిచ్చేటప్పుడు మీరు తీసుకోవాలి. అదంతా తర్వాత చూసుకోవచ్చు, ముందు వెళ్ళి డ్యూ కట్టండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, టైం అయిందండి. మా అమ్మ నాన్న చాలా స్ట్రిక్ట్ అండి, కంగారు పడతారు. మీ అమ్మా నాన్నలు ఇంత కట్టుబాట్లతో పెంచారా? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఇటువంటి అమ్మాయి నేను లవ్ చేయడానికి పుణ్యం చేసుకుని ఉండాలి. బయలుదేరండి, బయలుదేరండి. రేపు ఎక్కడ మీట్ అవుతున్నాం అనేది మీరే ఫోన్ చేసి చెప్పాలి. ఓ సారీ, చెప్పడం మర్చిపోయాను. మిగిలిన డబ్బుని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళండి. దేశం చాలా చెడిపోయింది. ఎక్కడ చూసినా పిక్ పాకెట్లు, ఫోర్జరీలు, ఫ్రాడ్లు జరుగుతున్నాయి. బీ కేర్ఫుల్. నేను బ్యాంక్ మేనేజర్, ఎవరు నన్ను అంత ఈజీగా మోసం చేయలేరు. బాయ్ బాయ్. ఇంత అమాయకరాల్లో ఉంది. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, నేనా? అవును. నన్నా? అమ్మాయి ఫ్రాడ్ సార్. ఆ అమ్మాయిని లవ్ చేస్తానంటారంటే? ఎవరిని అంటున్నారు? ఆ క్యాంటీన్ హోటల్లో వెళ్ళింది ఆ అమ్మాయే. ఏ మిస్టర్, ఓవర్ గా మాట్లాడద్దు. తను కట్టుబాట్లతో డీసెంట్ గా పెరిగిన అమ్మాయి. కట్టుబాట్ల? దానికి అర్థమే తెలుసు సార్ ఆ అమ్మాయికి. ఎందుకు లేక ఊరుకుంటే ఓవర్ గా మాట్లాడుతున్నావు? సార్ నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి సార్. ఇంతకు మించి ఇంకేం చెప్తావయ్యా?
ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు సార్. నీకు తెలుసా? తెలుసు సార్. ఆ అమ్మాయి వాళ్ళు బాధించబడ్డాను సార్. నేను ఈ రోజు నడు రోడ్లో ఉన్నాను సార్. దానికి కారణం ఆ అమ్మాయే. ఓహో, ఇది అనుపమ స్కూటర్ కదా. స్కూల్ వదిలితే ఇల్లు, ఇల్లు వదిలితే స్కూలు. ఇటువంటి హోటల్కి తను రాదే. షార్ట్ కట్ లో వెళ్ళి చూద్దాం. ఇది మనం కురిపించిన స్కూటరేనా? ఏమిటిది? నేను కొట్టుకొచ్చిన బండిని ఎవడో ఒకడు నా దగ్గర నుంచి లేపేయాలని చూస్తున్నాడు. మాట్లాడుకున్న తీసుకెళ్ళి ఇంట్లో పెట్టడమే. ఏ, ఏ, టీ, టీ, ఏమయ్యా? ఏంటి బండిని కొట్టేయాలని చూస్తున్నావా? ఎవరు బండి ఎవరు కొట్టేసేది? ఇది నా సిస్టర్ బండి. ఏంటి కథలు చెప్తున్నావా? ఈ ఏంటి? బండికి ప్రొపరేటర్ ని నేనే. ఏంటి ప్రొపరేటర్, ప్రొజెక్టర్, ఆపరేటర్ అంటున్నావు? ఇది నాకు తెలిసిన వాళ్ళ బండి. దీన్ని నేనే స్టార్ట్ చేస్తాను. ఛీ, తప్పకా. అయ్య బాబు, ఎలా దోసేస్తుంది ఈ సిగ్నల్? తప్పకా. అయ్యో 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 అయ్యో, ఈ అన్యాన్ని అడగడానికి ఎవరు లేరు. ఆగండి. क्या दोनों झगड़ा कर रहा है क्या? देखो ना ये पागल को, ये तो मेरा गाड़ी है ना, ये इसका गाड़ी बोल के मुझे तंग कर रहा है. అరే, క్యా బే? ఏంట్రా మాట్లాడుతుండగా సడన్ గా జీటీవీ ఓపెన్ చేస్తున్నారు? ఇది నాకు కావాల్సిన వాళ్ళ బండి, తెలుసుకోండి. నువ్వు చెప్పు. என்னம்மா இங்க பிரச்சனை? பாருங்க அண்ணே, பீஸ் என்கிட்ட தான் இருக்கு. அப்ப இந்த வண்டி என்னோட தானே. இந்த பொறம்போக்கு நடுல வந்து இது என்னோடதுன்னு தகராறு பண்றான். நீங்க என்னன்னு கேளுங்களேன். யோ என்ன இந்த அம்மாட்ட பிரச்சனை பண்ற? నువ్వు నోరు మీరా ముట్టాల్. వీడేమిటి సన్ టీవీ ఓపెన్ చేస్తున్నాడు? ఏమిట్రా ఇక్కడ గొడవ? ఆహా, నువ్వే నా జెమినీ టీవీ. న్యాయం అడగవయ్యా. అడుగుతాను. ఏమ్మా ఏంటి అసలు గొడవ చెప్పు. చూడండి అయ్య గారు, మా బావగారు నా కోసం ఈ బండిని కొనిచ్చారు. అది అర్థమైన భాషలో కొట్టుకోవాలని మాట్లాడేస్తావు. ఈయన చూస్తున్నాడు. ఈ అన్యాయాన్ని అడగడానికి ఎవ్వరూ నేను లేరా? వలగొద్దు అడుగుతా. నేను అడుగుతాను. నువ్వే అడుగుతావు. స్టాప్. తమ్ముడిల్లారా? ఐఎమ్ వెరీ సారీ సార్. మీరు చూడడానికి ఐఏఎస్ ఆఫీసర్ లో ఉన్నారు సార్. సార్ మీరే వినండి సార్. నేను బ్యాంక్ లో పనిచేస్తున్నాను సార్. నేను లోన్ తీసుకుని స్వయంగా ఈ బండి కొన్నాను సార్, నా సిస్టర్ కోసం. అది ఈ అమ్మాయి కొట్టాలని చూస్తున్నాను సార్. పెద్ద ఫ్రాడ్ సార్. అడగండి సార్. కూల్ డౌన్. కూల్ డౌన్. అయితే నేను తాగుతాను కొంచెం సార్. పక్కకి జరగండి. 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 పెద్దలాంటి తీర్పు ఈ బండి మీరు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో అయ్యో ఆగట్రా. రే ఒక అమ్మాయిని చూడగానే సొల్లు కాచుకుంటూ స్కూటర్ ఇచ్చేసావు కదయ్యా. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్వా? కాదు, ఆ అమ్మాయికి సెక్యూరిటీ గార్డ్. ఇక మీద నేను పబ్లిక్ నమ్మదలుచుకోలేదు. పోలీసులు నాకు కావాల్సిన మిత్రులు, నేను వాళ్ళతో డీల్ చేసుకుంటాను. వస్తా. మేడం మేడం ప్లీజ్ డు నాట్ పార్క్ హియర్. బయట పెట్టండి. ఇన్స్పెక్టర్ గారు లేరా? ఆయా ఇన్స్పెక్టర్ శేషాద్రి, నీకేం కావాలమ్మా? సార్, ఆ వైన్ షాప్ ముందు ఎవరో కీస్ తో సహా బండిని వదిలేశారు సార్. ఎవరు దొంగిలించకూడదు కదా, అందుకే మీకు అప్పచెప్తామని వచ్చాను. అరెరెరెరెరె. తాళం వేసిన స్కూటర్ ని దొంగ తాళంలో తీసేసి తన్నుకుపోయే ఈ రోజుల్లో ఇలాంటి ఒక అమ్మాయా? నీలాంటి అమ్మాయిలే ఈ దేశానికి అవసరం అమ్మా. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఏంటి పొగిడేసి వెళ్ళిపోయారు? మనకి పొగడతలా ముఖ్యం, డబ్బే కదా ముఖ్యం. అయ్యో సార్, అందరు అమ్మాయిలు ఇలాగే కనుక ఉన్నట్టయితే మన డిపార్ట్మెంట్ కి అసలు పనే ఉండదు. సార్ 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 సార్. రామా కూర్చో. పర్వాలేదు సార్. నేను లైలో కాలేజ్ స్టూడెంట్ ని. బ్లైండ్ స్కూల్ కోసం డొనేషన్ కలెక్ట్ చేస్తున్నాం. మీ వల్ల అయింది, మీరు హెల్ప్ చేస్తే బాగుంటుంది సార్. మన దగ్గర 500 రూపాయల నోటు ఉంది. 320 చిల్లర ఏమైనా ఉందా? 300 ఉన్నాయి సార్. 500 చాలు సార్. ఇలా చూడమ్మా, ఈ డొనేషన్ బ్లైండ్ స్కూల్ కోసం మాత్రమే కాదు, నీ మంచి మనసుకు కూడా. నేను దీన్ని నీకు ప్రెజెంట్ చేయడం నా కర్తవ్యం. మీలాంటి వాళ్ళ ఆశీస్సులుంటే చాలు సార్. నేనెంతో గొప్పదాన్ని అవుతాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మగాళ్ళకు విలువ లేకుండా పోయింది. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ బైక్ మీద నాకు పోలీస్ స్టేషన్ వరకు లిఫ్ట్ ఇస్తారా? ఎక్కడి వరకైనా లిఫ్ట్ ఇస్తాను గానీ పోలీస్ స్టేషన్ కి మాత్రం ఏ రాను. సార్? ఇప్పుడైనా దొంగలించుకోలేదు. ఆరు దుర్మార్గులారా, బైక్ దొంగతనం చేయడం ఒక పార్ట్ టైం జాబ్ చేసేసుకుంటారే. ఏ డ్రైవర్, లోపల ఇన్స్పెక్టర్ ఉన్నారా? నేనే ఇన్స్పెక్టర్ని. ఏంటి విషయం? ఐఎమ్ సారీ సార్, నా స్కూటర్ ని దిగిపోయారు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఏం కలర్? బ్లాక్. ఏం బండి? కైనటిక్ హోండా. నెంబర్ ఏంటి? ఎందుకు సార్ అంత కోపంగా అడుగుతారు? AP01A795. కానిస్టేబుల్, ఆ బండి తీసుకురా. ఈ బండేనా చూడు. ఇదే సార్, ఇదే బండి సార్, ఇదే బండి. ఏరా, చెత్త సరుకంతా తాగుతారు, తెలియని చోట్ల మత్తులో ఆ బండి అక్కడే వదిలేసి పోతారు. పోలీస్ స్టేషన్కి వచ్చి బండి కనిపించట్లేదు అంటారు. బండి కనిపెట్టకపోతే పోలీసులతో తప్పు అంటారు. అవునా? ఓహో, ఇలా కూడా చెప్పింది ఆ ఫ్రాడ్. ఎవరి గురించి ఫ్రాడ్ అంటున్నావు? ఆ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడేవో నువ్వు ఫ్రాడ్ అని లోపల తోసేస్తారు. ఐజీ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం తెలుసా? వెళ్ళానా సార్, దయచేసి ఈ విషయం ఐజీ సుబ్రహ్మణ్యం గారికి చెప్పొద్దు సార్. చెప్పినా కూడా పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే సుబ్రహ్మణ్యం అనేవాడు ఐజీ ఆఫీస్ పక్కనే కదా టీ కొట్టు పెట్టుకున్నాడు. నన్నే టెన్షన్ పెట్టాడే. కానిస్టేబుల్, ఈ విషయం ఎవరితో చెప్పొద్దు. సాయంత్రం అబ్బాయి చెప్పింది నిజమై ఉంటుందా? చచ్చా, అబద్ధమే. హలో, సారీ అండి,
వస్తానని చెప్పి నేను రాలేకపోయాను. ఏంటి నువ్వు రాలేదా? వచ్చి ఉంగరాన్ని తీసుకెళ్ళింది చాలక బండికి డ్యూ కట్టాలి అని నా బ్రీఫ్ లోంచి 3,000 రూపాయలు తీసుకెళ్లిపోయి ఇప్పుడు రాలేదు అని అబద్ధం చెప్తున్నావా నువ్వు? ఏంటి అబద్ధం చెప్తున్నానా? కాదా మరి, చూడడానికి అందంగా ఉంటుంది అందుకని నమ్మేయకండి, తను ఒట్టి ఫ్రాడు, నడత చెడింది, నేను ప్లాట్ఫామ్ కి రావడానికి తనే కారణం అని వాడు నీ గురించి నా దగ్గర చెప్పినప్పుడు నాకెంతో కోపం వచ్చింది. కానీ అందులో ఎంత నిజం దాగుందో నాకు ఇప్పుడే అర్థమైంది. బ్లడీ ఫూల్, బ్లడీ చీట్, బ్లడీ ఫ్రాడ్. హలో, ఎవరో ఏదో చెప్పారని మీరు నమ్మేస్తారా? మరి ఎలా 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 నమ్మకుండా ఉండగలను? ఫోన్ లో ఒక వాయిస్, డైరెక్ట్ గా వస్తే ఒక వాయిస్, దాన్ని బట్టి నేను కనిపెట్టేశాను నువ్వు ఒక ఫ్రాడ్, నువ్వు ఒక NTD అని. ఏంటి NTDయా? నడత చెడిన దానివే. హా? ఎస్ ఎస్ ఎస్, దొంగలు అందరూ కూడా వాళ్ళు మంచి వాళ్ళనే చెప్పుకుంటారు, అలాగే నువ్వు కూడా. హలో, స్టాప్ ఇట్. నో, ఐ విల్ నాట్ స్టాప్ ఇట్. బ్యాంక్ మేనేజరు, కారు బంగ్లా ఉన్నవాడు ఆడంబరంగా జీవితం ప్లాన్ వేసావు కదూ. హలో, మీరు మరీ ఓవర్ గా మాట్లాడుతున్నారు. నేను ఓవర్ గా మాట్లాడుతున్నానా? హలో 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 హలో, నాకు డబ్బు పోయిన దాని గురించి కూడా దిగులేదు, కానీ నీలాంటి ఒక థర్డ్ రేటెడ్ అమ్మాయిని లవ్ చేశాను చూడు, దాన్ని తలుచుకుంటేనే నేను కృంగి కృషించి కుళ్ళిపోతున్నాను. హలో హలో, స్టాప్ ఇట్. యు ఆర్ గోయింగ్ బియాండ్ యువర్ లిమిట్స్. పెట్టేసాయి, ఉన్నమాట అంటే కోపమే వస్తుంది.